జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఎవరైనా మన ఊళ్ళోకి గాని మన వీధిలోకి గాని మన ఇంట్లోకి గాని అక్రమంగా చొరబడి పైగా మనపైన మన వాళ్ళపైన దాడి చేస్తే ఏం చేస్తామయ్యా ఏం చేస్తామంటాలే కుక్కలు కాచామంటే భయమా చూడండి న్యూస్ చూడండి ఒకసారి ఎట్టుంటుందో అదిరిపోతుంది అంటే ఢిల్లీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఈ ఢిల్లీ అనేది మన దేశానికి రాజధాని నగరం ఇక్కడ మన దేశంలోని టాప్ ఆఫీషియల్స్ తో పాటు విదేశీ రాయబారులు విదేశీ హై కమిషనర్లు కూడా ఉంటారు అంతేకాకుండా పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఈ ఢిల్లీలోనే ఉంటారు వాళ్ళతో పాటు కేంద్ర మంత్రులు అనేక సంఘాల యొక్క అధ్యక్షులు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇదే ఢిల్లీలో ఉంటారు ఏమే అందుకే ఈ బంగ్లాదేశ్ కు చెందినటువంటి మియా ముస్లింలు ఈ ఢిల్లీ నగరాన్ని కబ్జా చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక్కడ ఒక మాట చెప్తా మీకు అందరికి డౌట్ రావచ్చు వాళ్ళ బతకలకు వాళ్ళకి అంత సీన్ ఉండదా వాళ్ళు కబ్జా చేయగలుగుతారా మనం ఎందుకు మళ్ళీ బతకడం అని చెప్పి మీరు ఆలోచించవచ్చు మీకు చిన్న క్లారిటీ ఇస్తా ఇప్పుడు వాళ్ళు దొడ్డిదారిన దొంగతనంగా వాళ్ళ సంతానాన్ని వాళ్ళ సంతనంతా దొడ్లోకి పశువులు తోలినట్టు తోలుతారు ఏమే వాళ్ళ జనాభా క్రమేపీ పెరిగిపోతుంది మనోళ్ళు ఇప్పుడు కొంతమంది తయారైనారు ఒకరిని చాకుండా అది ఎక్కువైపోతుంది కాలం కొద్దీ ఎవరు మా ఎంతమంది నా పిల్లవాళ్ళ కంటే సాకేదా అని చెప్పి ఇంత పొడుగు రాగాలు తీసి చెప్తారు వాళ్ళ పందులు కదా ఇన్నట్టు ఒక్కొక్కరు 10 మందిని 20 మందిని ఈనిపాటు దొబ్బుతారు 4-5 మంది పిల్లలు 30 మంది 40 మంది పిల్లలు వాళ్ళ జనాభా ఎన్ని రోజులు పెరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఏంటంటే ఈ సూడో సెక్యులర్ ముండా కొడుకులు ఆయా పార్టీలన్నీ కూడా వాళ్ళకి రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు A to Z అన్ని తయారు చేయించారు అంటే వాళ్ళకి ఓటు హక్కు కూడా వచ్చేసా అంటే రేపు వాళ్ళు ఓటు కూడా వేయచ్చు అర్థమవుతుందా అంటే మనోళ్ళు ఏం చేస్తారు కులానికి ఒక పార్టీ ప్రాంతానికి ఒక పార్టీ ఈ దరిద్రపు ముండా కొడుకులు ఒకరిలో ఒకరు లేకుండా 4 దారులుగా దిగుళ్ళు విడిపోతారు వాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్ గా ఉండారు ఎవరైతే మనకు పట్టాభిషేకం చేస్తారనుకుంటారో గంప కొత్తగా తీసుకుపోయి వాళ్ళకే ఓట్లు దొబ్బుతారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఫేవర్గా ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే రాజ్యాధికారం అప్పుడు ఎవరి చేతల్లో ఉంటుంది ఎవరి చేతల్లో ఉంటుంది వాళ్ళ చేతల్లోనే ఉంటుంది అర్థమవుతుందా అప్పుడు వాళ్ళు ఈ ఢిల్లీ నగరాన్ని కబ్జా చేసినట్టా లేదా ఢిల్లీ నగరాన్ని కాదు చెప్పాలంటే ఇదే విధంగా కొనసాగితే వాళ్ళు మన దేశాన్నే కబ్జా చేసి పారదొబ్బుతారు అది అర్థం కొంచెం అర్థం చేసుకోండి నిజానికి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు అంత ఆలోచన చేసే సీన్ లేదు అంత చదువు తెలివితేటలు కూడా లేవు ఏమే మొరటగా మూర్ఖత్వంతో మత పిచ్చితో ఉండడమే వాళ్లకు తెలిసినటువంటి విద్య కానీ ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను ఢిల్లీకి రప్పించేందుకు అనేక ముస్లిం సంఘాలు సంస్థలు అన్ని కూడా పనిగట్టుకొని పనిచేస్తున్నాయి పక్కా ప్లాన్ అన్నమాట ఇదంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ మియా ముస్లింలను రోహింగ్యా ముస్లింలను నేపాల్ నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి రప్పించి ఆ విధంగా వచ్చిన వాళ్లకు ఈ ఢిల్లీ నగరంలో నివాసాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళకి గుడిసెలేసి వీళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించి ఏమే మన ఢిల్లీ నగరంలో ముస్లింల జనాభా పెరిగేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు నా అనుమానం ప్రకారం ఈ కుట్రలో ఎంఐఎం పార్టీ హ్యాండ్ కూడా ఉండొచ్చు అందుకే ఈ అక్రమ వలసదారుల గురించి ఎవరు మన హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు కదా ఒక ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఎప్పుడు కూడా గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అది అని ఎట్లా అన్యాయం జరుగుతుంది అదిలే నేను చెప్పా కదా అది నా ఇల్లైనా ఒకటే మీ ఇల్లైనా ఒకటే అసదుద్దీన్ ఓవైసీ ఇల్లైనా ఒకటే బయట వాళ్ళని ఎవరినైనా కూడా ఆయన ఇంట్లోకి రానిస్తాడా ఒప్పుకుంటాడా మెట్టు తీసుకొని ముత్తుకొని రాళ్ళు కొడతారు అవునా కదా మరి ఎవడో బయట దేశం వాడు వచ్చి ఈడ పెత్తనాలు దొబ్బుతా ఉంటే మనం ఎట్టయా ఒప్పుకుంటామా ఎట్ట ఒప్పుకుంటామంటాలే ఈ క్రమంలోనే ఢిల్లీలో 2 జర్నలిస్టుల పైన ఈ ముస్లిం మొక్క అయితే దాడి చేసింది సీమాపురి బెంగాలీ బస్తీ సమీపంలోని అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళపైన ఆక్రమణలపైన రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళిన సమయంలోనే ఈ జర్నలిస్టుల పైన అదే విధంగా ఈ కెమెరామెన్ పైన ఈ ముస్లిం మొక్క చుట్టుముట్టి మరీ దాడికి దిగింది అర్థమవుతుందా ఈ దాడిలో ఆల్ ఇండియా న్యూస్ రిపోర్టర్ అయినటువంటి సుప్రియా పాఠక్ అదే విధంగా కెమెరామెన్ అయినటువంటి శ్యాము ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలపాలైనారు ఈ సుప్రియా పాఠక్ కాలు అయితే విరిగిపోయింది అంతేకాకుండా దాడి చేసిన ముస్లిం గుంపు కెమెరామెన్ శ్యామ్ చేతిలోంచి ఈ కెమెరాను మైక్ని లాక్కొని పారిపోయినారు చూడండి అయితే దాడి జరిగినటువంటి ప్రాంతంలోకి ఏ పోలీసు అధికారి కూడా ప్రవేశించడానికి ధైర్యం చేయడన్న వాదనలు కూడా ఉన్నాయి ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ మూర్ఖపు ముండా కొడుకులు అక్కడ ఎటుంటారు అంటే పిచ్చి కుక్కలను కదా వదిలినట్టు ఉంటారు ఇక్కడ ఆ ప్రాంతంలో ఈ విధంగా ఇంత దారుణంగా మూకదాడి జరిగితే ఓ వైపున ఈ జర్నలిస్టులు కెమెరామెన్ తీవ్రంగా గాయాల పాలైనా సరే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా స్పందనే రాకపోవడం అత్యంత దారుణమైన విషయం అంటే ఈ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడానికి ఏర్పడినటువంటి సంస్థ అలాంటిది వాళ్ళు కూడా దీని మీద కనీసం నోరు కూడా ఇప్పల దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు
మీరు దాంట్లో కూడా ఎంత కల్తీ సంత ఉంటుందో ఏమే. ఇకపోతే మానవత్వం మట్టిగడ్డలంటూ ప్రతిరోజు కూడా సొల్లువాగుడు వాగేటటువంటి ఈ ముస్లిం జర్నలిస్టులు కూడా ఈ ఘటన పైన మౌనంగానే ఉండిపోయినారు. వాళ్ళు కూడా స్పందించాల. వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళ మీద కాదు కదా దాడి జరిగింది, వాళ్ళు ఇంకెందుకు స్పందిస్తారు అంటాలే. మరోవైపు అసలు చాలా ఘోరంగా దారుణంగా తమ పైన ఈ ముస్లిం గుంపు దాడి దిగిందని దానిని ఎంత మాత్రం కూడా మర్చిపోలేకపోతున్నామని చెప్పేసి ఈ సుప్రియా పాఠక్ గారు మీడియా ముందు వాపోయింది. దేశ రాజధాని నడిబొడ్డున ఇంతటి ఘోరమైన దాడి జరగడం ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఆవేదనే కదా. బెంగాలీ బస్తీలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారు. ఏమే బంగ్లాదేశీయులు కూడా అక్రమంగా నివసిస్తారని చెప్పేసి ఎవరా స్థానికులు కూడా ఈ విషయాన్ని తమతో చెప్పినారని దాన్ని కవర్ చేయడానికే మేము ఆ ప్రాంతానికి వెళ్ళామని చెప్పి కూడా ఆమె చెప్పింది. ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక యువకుడు ఆవిడ జుట్టు పట్టుకొని లాగినాడట. దీంతో మేము వాళ్ళపైన ప్రతిఘటించినాం. దౌర్జన్యం ఎందుకు చేస్తారని చెప్పేసి నిలదీశాం. అంతలోనే వెనక నుంచి ఎవరు వచ్చి ఆ కెమెరాను లాక్కున్నట్టు అరవడం మేము విన్నాం. కెమెరాను జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి సమయంలోనే ఈ దాడి ప్రారంభమైందని చెప్పేసి ఆవిడ స్పష్టం చేసింది. చూడండి, అంత పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. తమను కాపాడటానికి వచ్చేటువంటి వాళ్ళను కూడా ఈ మారణాయుధాలతో వీళ్ళంతా కూడా ఈ ముస్లిం మూకంతా కూడా బెదిరించింది. కెమెరామెన్ శ్యామ్ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉన్నది. పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా ఉండారని, ఇంత దారుణం జరిగినప్పటికీ ఆ ప్రాంతంలోకి పోలీసులు వెళ్ళడం లేదని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. అంతే, ఈ విషయం కాస్త ఈ మీడియా ద్వారా పోలీసులకంతా కూడా తెలిసిపోయింది. పైగా ఇప్పుడు ఢిల్లీలో ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాదు కదా, బీజేపీ ప్రభుత్వం. దీంతో ఇక ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగినారు. అంతే, ఇక ఆ సీమాపురి బెంగాలీ బస్తీ మీద 4 వైపుల నుంచి పోలీసులు కారు మబ్బులాగా కమ్మిపారు దొబ్బినారంటే. నిజానికి ఇప్పటి వరకు ఈ బస్తీలో పోలీసులు కూడా అడుగుపెట్టడానికి భయపడేవాళ్ళు అనమాట. అట్టుంటుంది ఆ పరిస్థితి. కానీ ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆర్డర్ రావడంతో ఇక పోలీసులంతా కూడా విజృంభించారు. దొరికినోడిని దొరికినట్టు కుక్కలను కొట్టారు. నిజానికి పోలీసులంతా అక్కడికి పోగానే ఈ జిహాదీగాళ్ళంతా కూడా పోలీసులపైన కూడా దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారంట. దీంతో ఏం చేశారు పోలీసులు, ఇంకా చేతల్లో ఉంటాయి కదా బలంగా లాఠీలా, వాటికి పని చెప్పినారు. ఇక దొరికినట్టు ఎరగదీశారట్టే. అంతేకాకుండా జర్నలిస్టులపైన దాడికి దిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని కొట్టుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. అంతేకాకుండా ఆ సీమాపురి బెంగాలీ బస్తీలో ఉన్నటువంటి ముస్లిం మూకలందరికీ కూడా వారం రోజుల్లో ఆ బస్తీని ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఇక ఆ బస్తీకి 4 వైపులా కూడా 9 పికెటింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక వారం రోజుల్లో ఈ అక్రమ వలసదారులను అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళని తిరిగి బంగ్లాదేశ్కు పంపించున్నారనమాట. అది విషయం. వచ్చిందే దొడ్డిదారిన వీళ్ళు మళ్ళా మనవాళ్ళ మీద తిరగబడతారా, మనవాళ్ళ మీద దాడులు చేస్తారా? యానించి వచ్చింది వీళ్ళకంత ధైర్యమా? యానించి వచ్చింది అంటాలే. ఏమన్నా సినిమాలా వంగన పెట్టి కొడితే దిక్కు దివానం ఉండకూడదు, ఆ మారిగా ఉండాలా. వీళ్ళు కాదు, కొత్తగా ఎవరన్నా అక్కడి నుంచి రావాలనుకుంటారు చూసారా, ఎవరు ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచా, కనీసం ఆలోచన చేయాలంటే కాళ్ళంటే గడగడ ఉచ్చ కారాలంటే ఆ మారు ఉండాలి. భయం అంటే ఊరి నాయన ఆడిపోతే బొత్తారంటారా స్వామి, కూడా చంపేస్తారా నాయన నెలలను అనిపించాలా. ఆ భయం ఉంటేనే ఈ అక్రమ వలసలన్నీ కూడా ఆగిపోతాయి. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా గోసి కూడా ఊడిపెట్టేట్టు పరిగెత్తుతారంటే ఊరికే కూడా లేకుండా. యానించి వచ్చింది ఇంత ధైర్యమేనా వీళ్ళందరికీ కూడానా? యానించి వచ్చింది అంటలే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.